ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలు 81వ సంకీర్తన 10వ వచనము. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానం పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు. 10వ వచనంలో, ఐగుప్తుల దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే, కాబట్టి మీ నోరు బాగుగా తెరుము, నేను దానిని నింపెదను. ఐగుప్తు దాస్యత్వం అనగా పాప స్వభావము, ప్రాచీన స్వభావము, మారు మనసు లేని జీవితము, అంధకార క్రియలతో, శరీర స్వభావముతో, శరీర ఇచ్చలతో, చీకటితో నిండిన మన జీవితాలను దేవుడు విడిపించి విమోచించి తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు రక్తంలో మనల్ని కడిగి దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని ఈ ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. ఈరోజు మనము మన నోరు బాగుగా తెరవాలి. దేని విషయంలో అండి? జీవపు మాటలు మాట్లాడటకు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు అనే వరము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మన హృదయము నిండా దాన్ని బట్టి మన నోరు మాట్లాడును వాక్యం సెలవిస్తుండగా దేవుని వాక్యం చేత మన హృదయాలు నింపుకొని దేవుని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచుండగా ఈరోజు అలసిన వారికి ఊరడి కలిగించే మాటలు, దీనులను, బలహీనులను, కృంగిన వారిని ఓదార్చే మాటలు, బలపరిచే మాటలు, సమయానుకూలమైన అనుకూల వచనములు మాట్లాడు, ఉప్పువలే సారవంతమైన మాటలు, మనము కృపాసహితమైన మాటలు మాట్లాడటకు దేవుడు మన నోరును బాగుగా నింపుటకు ఆయన ఉదయకాలము వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవులారా, వ్యర్థమైన వాటితో మన హృదయము నింపుకొను కొనక ద్వేషము, కల్మషముతో లేక ఇతరులపై పగతో, ఈర్ష్యతో లేక మన యొక్క మాటలు, దుర్భాషలు ఏమీ ఉండకుండా దేవుడు నింపిన నోటితో అనేకులకు ఆశీర్వాదకరంగా మనకు మనమే క్షేమాభివృద్ధి కలిగించే మాటలు, ఇతర అనేకులకు క్షేమాభివృద్ధి, ధైర్యము, ఊరడ కలిగించే మాటలు మాట్లాడుతూ అనేకులను నిత్య జీవ మార్గంలో, దేవుని మార్గంలో నడిపించుటకు గొప్ప తీర్మానము చేసుకుందాం. ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చుటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరిచిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా. ఆయన నోరు బాగా తెరుము, నేను నింపెదనని సెలవిస్తున్నారయ్యా. ఈ ఉదయకాలం ప్రార్థనలే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారయ్యా. ప్రభా, మా నోటి మాట ప్రభా అనుకూల వచనములు, కృపాసహితమైన మాటలు, జీవం కలిగించే మాటలు, ఇతరులను ఆదరించే మాటలు, లేవనెత్తే మాటలు, ఓదార్పునిచ్చే మాటలు, తండ్రి మీ యొక్క వాక్యము చేత గద్దించే మాటలు, దిద్దుబాటు చేసే మాటలు, సరిచేసుకుంటకు ప్రభువా అయా నడిపించే మాటలు మాకు అనుగ్రహించమని ప్రభువా, దినమంతటి కావాల్సిన కృప, కాపుదల, నెమ్మది, భద్రత మాకు దయచేయమని ప్రభువా, నోటి మాటల ద్వారా ప్రభువా అయ్యా నీతిమంతులుగా తీరుస్తానే వాక్యంలో వాగ్దానం చేస్తున్నారు కదా ప్రభువా. అయ్యా మా నోటి మాటలు తండ్రి అయ్యా జీవపు మాటలుగా నిత్య జీవానికి అనేకులను నడిపించే అయ్యా కృపా సహితమైన ఉప్పు వేసినట్లు రుచికరమైన మాటలు మాకు అనుగ్రహించమని, నేను మహింపరిచే జీవితాలు మాకు దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతెల్ సువార్త సంఘం తుర్కెంచాల.